పాలిటిక్స్ లో మీరు చేసేది, అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు పడకల్లారా మీకు గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి పడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా, ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రెండు అందరూ బయటికి కొడకల్లారా ఇది జనసేన వాళ్ళని అడిగితే ఇవి కోపంతో ఉన్న మాటలు కాదంట, బాధతో అన్న మాటలంట. పవన్ కళ్యాణ్ గారిని అందరూ ప్యాకేజ్ స్టార్ అంటుంటే బాధతోటి తట్టుకోలేక ఆ బాధతో అన్న మాటలను అర్థం చేసుకోవాలి సార్ ప్రజలు కూడా. పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా రోడ్ల మీదకి రంటరా, ఒక్కొక్కడు తలలకు తీసేస్తాను తలలు అంటే బాధతో అన్న మాటల. అది మేము అర్థం చేసుకోవాలా? ఆయన ప్యాకేజ్ స్టార్ అంటే మేము అర్థం చేసుకోవాలా? మేము మాత్రం ప్యాకేజీలు తీసుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారని మీరంటే మాత్రం మీరు అన్న మాటలకి మేము ముడుక్కొని కూర్చొని అయ్యో నిజమేనా వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం ఒప్పుకోవాలి. మొన్న అంటున్నాడు ఆయన అసెంబ్లీలో, లడ్డూలో పందికోవ కలిసిందన్నాను, ఎత్తుకోవ కలిసిందన్నాను. ఒప్పేసుకున్నట్టయితే అసలు ఇబ్బంది ఉండేది కదా, ఇంత చర్చే ఉండేది కదా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకంతే కదా, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు, రేపు చేస్తే అడిగేవాళ్ళు లేడు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ వాళ్ళ ఈ విలన్ అన్నట్టు మా 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 బావ రాజ్యం రామరాజ్యం, మర్డర్లు చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు, రేపులు చేస్తే అడిగేవాళ్ళు లేడు. సో కాబట్టి రామరాజ్యం. అలాగే మీది కూడా. బిఆర్ నాయుడు గారు ఏదైనా చేసినా, ఎవరినైనా మహిళను మోసం చేసినా మాట్లాడేది లేదు. ఎవడో ఒకడో తలక మధ్యలో ఒక కంప్లైంట్ పెడతాడు. ఆ కంప్లైంట్ మీద 4-5 నెలల పాటు ఏం యాక్షన్ ఉండదు. ఒక 10 రోజులు పోయిన తర్వాత ప్రజలు మర్చిపోతారు. కాబట్టి ప్రజలు మర్చిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా సార్ మీరు అనుకుంటున్నారేమో ప్రజలు మర్చిపోతారని. పవన్ కళ్యాణ్ మర్చిపోయినంత ఈజీగా, చంద్రబాబు నాయుడు మర్చిపోయినంత ఈజీగా ప్రజలు మర్చిపోరు సార్. ఇంటర్నెట్ మర్చిపోదు, సోషల్ మీడియా మర్చిపోదు. పాపం 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమి లేదు. 13 సంవత్సరాల లోపు వాళ్ళకి బ్యాన్ చేసి సోషల్ మీడియాలో ఇలాంటివి ఏమీ రాకుండా చూడాలని చూస్తున్నటువంటి ప్రయత్నం మన ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకున్నారంటే ఏంది అంటే, బిఆర్ నాయుడు ఇంక 7 నెలల్లో వీడు దిగిపోతాడు కదా, అనవసరంగా ఇప్పుడు ఆయన్ని టెర్మినేట్ చేయటం ఎందుకు, అసలే ఆయన మీడియాలో ఉన్నాడు, మనకెందుకు తలకాయ నొప్పి, 7 నెలల తర్వాత ఎక్స్టెండ్ చేయకుండా ఉంటే సరిపోద్దులే అని అనుకున్నారంట. ఇదా దీనికి సొల్యూషను? నేను అడుగుతున్నా, ఎక్కడ బిఆర్ నాయుడు ఉన్నారో బయటికి రావాల్సిందే. బిఆర్ నాయుడు మీద మీరు ఏ ప్రభుత్వం స్టాండ్ తీసుకుందో ఎంక్వైరీ జరగాల్సిందే. బిఆర్ నాయుడిని అపాయింట్ చేసినటువంటి పోస్టు అత్యంత పవిత్రమైనటువంటి పోస్టు. ఆ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన సచ్చీలుడా, ఆయన మీద వచ్చిన అపవాది కరెక్టా కాదా అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎండోమెంట్ మినిస్టర్ బాధ్యత ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. టీటీడీ స్వయం ప్రతిపత్తి కాబట్టి అది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి, ఆయన అపాయింట్ చేసింది ముఖ్యమంత్రి గారు కాబట్టి, ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్లో సనాతన ధర్మాధికారిగా ఆయన ఒక డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లాగా సనాతన ధర్మాధికారి డిపార్ట్మెంటు మినిస్ట్రీకి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వారు కూడా సమాధానం చెప్పి తీరాలి. దీనికి రాష్ట్ర ప్రజలకి, భక్తులకి ఒక క్లారిటీ ఇవ్వకుండా రేపొద్దున టీటీడీ చైర్మన్ గారు నైవేద్యం పెట్టినా, శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినా రాష్ట్ర ప్రజలు ఒక వేహభావంతో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తిరుమల పవిత్రతకి మంచిది కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, మీ ప్రభుత్వానికి అంతకంటే మంచిది కాదు అన్న విషయాన్ని మాత్రం మీరు గమనించమని కోరుతున్నాను.